క్రీస్తు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనము ఈరోజు పరిశుద్ధ ఆత్మ గురించి మనము ధ్యానిస్తాం. పరిశుద్ధ ఆత్మ గురించి మనం ధ్యానించాలంటే ముందుగా మనము దేవుని కొనియాడుచు ఆయనకు ప్రార్థన చేస్తాం. అత్యంత ప్రేమైనటువంటి సర్వశక్తి మిత్రులైన దేవ పరలోక రాజా, ఈ ఉదయకాల సమయంలో తండ్రి, మేమందరం సూచన భాగ్యం మాకు దయచేసినందుకు లెక్కలు స్తోత్రం చేస్తున్నాము. అత్యంత ప్రేమ నా తండ్రి, ఈ దినము నీ యొక్క పరిశుద్ధాత్మ గురించి మేము ధ్యానించుండగా తండ్రి, వాక్యం చెప్పుతున్నట్లు నాకును మరి వింటున్నటువంటి ప్రేక్షకులను దయగల మా తండ్రి, వీరికి నీ యొక్క పరిశుద్ధాత్మ శక్తితో నింపి నేను మాట్లాడు ప్రతి వాక్యము నీ వాక్య రూపంలో వారి హృదయంలో నాటుకున్న విధంగాను, వారు పరిశుద్ధాత్మ చేత నింపబడే విధంగా వారిని ఆశీర్వదించమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నిన్నతిగా బ్రతిమాలు వేడుకొంచున్నాము. ఆమేన్. ప్రియమైనటువంటి క్రీస్తునందరి ప్రియమైనటువంటి బిడ్డలారా, ఈరోజు మనము పరిశుద్ధాత్మ గురించి మనము ధ్యానిస్తున్నాము. యేసు ప్రభువు ఈ లోకంలో ఉండగా తన శిష్యులతో ఒక మారు చెబుతున్నారు, నేను పరలోకానికి వెళ్ళి తండ్రి వద్ద మీకు నివాసాలు ఏర్పరచుటకు నేను వెళ్తున్నాను, కానీ నేను నిన్ను అనాథగా వదలను, మీకు తోడుగా ఆదరణకర్త అయినటువంటి దేవుణ్ణి మీ దగ్గర పంపిస్తాను. ఆయనే పరిశుద్ధాత్మైన దేవుడు. ఆయన వచ్చి మీరు ఏమి చేయవలను, ఈ లోకంలో ఏమి మాట్లాడవలను అవన్నీ మీకు చెప్పుతూ ఆయన మీరు ముందుకు నడిపిస్తారు. మీరు ఎల్లప్పుడూ ఆ పరిశుద్ధాత్మ శక్తి చేతనే మీరు ఈ లోకంలో జయించగలుగుతారని యేసు ప్రభు వారికి చెప్పినాడు. అసలు పరిశుద్ధాత్మ అంటే ఏంటి అనేది మనం మొదటిగా చూస్తే, ఆదికాండము 1వ అధ్యాయంలో మనము గమనించినట్లయినా, ఆత్మ నీళ్లపై అల్లాడుచుండెను. ఈ భూమి మనుషులు సర్వ సృష్టి జరగక ముందు దేవుని యొక్క ఆత్మ నీటిపై అల్లాడుతూ ఉన్నది. అదే పరిశుద్ధాత్మ. దేవుడు పరిశుద్ధుడు కాబట్టి ఆత్మ పరిశుద్ధమైన ఆత్మ. తర్వాత మట్టితో మానవుని చేసిన తర్వాత ఆ మానవుని నాసికారంధ్రముల నుంచి ఆ పరిశుద్ధాత్మనే దేవుడు ప్రతి ఒక్కరికి నాసికారంధ్రం ద్వారా ఊదుతున్నాడు. అదే ఊపిరి. ఈ యొక్క ఆత్మ అన్నటువంటిది పరిశుద్ధమైనది. ప్రతి మనిషికి దేవుడిచ్చినటువంటి పరిశుద్ధమైనటువంటి ఆత్మ మనము శిశువుగా జన్మించినప్పుడే మనకు వస్తుంది. అందుకే యేసు ప్రభువు చెప్తున్నాడు, చిన్నపిల్లలు నా యొద్దకు రానియండి, పరలోక రాజ్యం ఇలాంటి వారిదే. ఎందుకనగా నిష్కల్మషమైనటువంటి హృదయం కలిగిన వారు చిన్నపిల్లలు. వారికి ఉన్నటువంటి ఆత్మ పరిశుద్ధమైనటువంటి ఆత్మ, అదే పరిశుద్ధాత్మ. మరి పెరిగి పెద్దవారం అయిన తర్వాత మనం ఎన్నో నోటి ద్వారా, మాట ద్వారా, క్రియ ద్వారా ఎన్నో పాపాలు చేస్తుంటాం. కాబట్టి ఆ పరిశుద్ధాత్మ మన యందు తగ్గిపోతా ఉన్నది. మరి పాత నిబంధన గ్రంథంలో మనం చూసినట్లయినా, సమూయేలు గ్రంథంలో చూస్తే, సౌలుకు దేవుడు ఎన్నుకున్నప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా అతన్ని రాజుగా అభిషేకం చేసినాడు. కానీ దేవునికి విరోధంగా అతను చేసినప్పుడు దేవుడు సౌలు నుంచి దావీదు మహారాజుకు పరిశుద్ధాత్మను పంపించి సౌలుకు దుష్టాత్మను పంపిస్తున్నాడు. మరి ప్రవక్తలు ఈ లోకంలో చెప్పేది దేవుడు ఇచ్చినటువంటి పరిశుద్ధాత్మ శక్తి ద్వారానే వారు ఈ లోకంలో ఆయన యొక్క వాక్యమును ప్రవచించుతూ మరి అందరినీ ఆయన వైపు తిప్పడానికి
ఎంతో ప్రయాసపడి ఉన్నారు. మరి నూతన నిబంధనలోకి వస్తే ఈ ఆత్మ అన్నటువంటి పరిశుద్ధాత్మ మన తల్లి అయినటువంటి కన్యమరియమ్మ గారికి మరి పరిశుద్ధాత్మ వలన శిశువు జన్మిస్తాడని గాబ్రియలు దూత ద్వారా చెప్పబడి ఉన్నది. అదేవిధంగా మనము యేసు ప్రభు యొక్క జీవితంలో చూస్తే ఆయన బాప్తిసం ఇచ్చినప్పుడు, బాప్తిసము పొందగానే యోర్దాను నదిలో బయటికి రాగానే యేసు ప్రభు ప్రార్థన చేయగానే ఆకాశం తెరవబొట్టయు పరిశుద్ధాత్మ పావురం వలె ఆయనపై దిగివచ్చుటేనో మనము చదువుతున్నాము. మరి ఈ పరిశుద్ధాత్మనే ద్వారానే ఆయన అరణ్యంలోనికి కొనుపోబడి 40 దినములు ఉపవాస ప్రార్థనల ద్వారా దేవునితో సఖ్యపరచబడి ఉన్నాడు. మరి ఆయన ఈ పరిశుద్ధాత్మ ద్వారానే ప్రతి కార్యమును ఈ లోకమందు నెరవేర్చుతున్నాడు. అందుకే యేసు ప్రభు తన శిష్యులతో చెప్తున్నాడు, మీరు పరిశుద్ధాత్మను పొందండి, మీరు వెళ్ళి రోగులను స్వస్థపరచండి, ఇంటివారిని బాగుపరచండి, ప్రవచించండి అని చెప్తున్నాడు. తర్వాత మనము గమనించినట్లయినా యేసు ప్రభు శిలువ మరణం పొందిన తర్వాత, ఆయన ఆరోహణమైన తర్వాత ఆయన చెప్పినటువంటి వాగ్దాన ప్రకారము ఆయన ఆదరణకర్త అయినటువంటి దేవుడు అంటే పవిత్రాత్మ శక్తిని అపోస్తుల యొద్దకు పంపుతున్నాడు. అదే అపోస్తుల కార్యం 2వ అధ్యాయం చూస్తే, వారు పెంతెకొస్తు దినాన ఇంటిలో తలుపులు వేసుకొని ఉన్నప్పుడు బలమైనటువంటి గాలి ఇంటిలో ప్రవేశించి అగ్నిజ్వాలల వరే నాలుకలుగా విభజించబడి ప్రతి ఒక్కరి మీద పవిత్రాత్మ వారిపైన బాలగా వారు నానా విధమైనటువంటి భాషలతో మాట్లాడుచున్నాడు. మరి యేసు ప్రభు చెప్పినాడు, మీరు ఈ లోకంలో ఉండగా మీరు ఏమి మాట్లాడవలనో ఏమి చేయవలనో మీరేమి భయపడకండి, ఎందుకంటే నేను ఆదరణకర్త నీ యొద్దకు పంపుతున్నాను. ఆ పరిశుద్ధాత్మ దేవుడే మీకు ఏం మాట్లాడవలనో ఏమి చేయవలనో అవన్నీ మీకు ముందుండి నడిపిస్తాడు అని దేవుడు వాగ్దానం చేసి ఉన్నాడు. అందుకే అపోస్తులు ఎక్కడ చూసినా కానీ వారు పవిత్రాత్మ శక్తి ద్వారానే పరిచర్య చేసి ఉన్నారు. మరి ఈ యొక్క పరిశుద్ధాత్మ ద్వారా అపోస్తులైన పౌలు చెప్తున్నాడు, కొరింథీయులకు రాసిన లేఖలో చెప్తున్నాడు 12వ అధ్యాయము 9వ వచనంలో చెప్తున్నాడు, ఈ ఆత్మ ద్వారానే మనకు జ్ఞానవాక్యమును విశ్వాసమును ఆత్మ వలనే స్వస్థపరచు వరములు మరి అద్భుత కార్యములు చేయు శక్తియు ప్రవచన వరము మరి ఒకరికి ఆత్మల వివేచన దొరుకుతుంది అని చెప్తున్నాడు. ఇవన్నీ కృపావరాలు, పరిశుద్ధాత్మ ద్వారా మనకు వచ్చే కృపావరాలు. అదేవిధంగా ఆత్మవరాలు, పరిశుద్ధాత్మ శక్తి మనలోకి వస్తే మనకు ఇటువంటి ఆత్మ వరాలు ఏ విధంగా వస్తాయంటే, ఒకటి మనం ఏ విధంగా ఉంటామంటే ప్రేమ ఉంటుంది, సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటుంది, దీర్ఘశాంతం ఉంటుంది, దయాళుత్వం ఉంటుంది, మంచితనం ఉంటుంది, విశ్వాసము, సాత్విషము, ఆశా నిగ్రహము. ఇవన్నీ పరిశుద్ధాత్మ వలన మనకు ఆత్మ ఫలాలు. పరిశుద్ధాత్మ మనకు వచ్చినప్పుడు మనకు వచ్చే ఫలాలు ఇవన్నీ. మన కుటుంబంలో శాంతి ఉంటుంది, సమాధానం ఉంటుంది, నెమ్మది ఉంటుంది, మనం చేసే ప్రతి పని మంచి కార్యమై ఉంటుంది. ఆ విధంగా మనం మంచితనమును మేము సంపాదించుకుంటాము. ఇవన్నీ పరిశుద్ధాత్మ ద్వారానే ఈ లోకమందు జరగబడుతుంది. మనం ప్రవేశించాలంటే పరిశుద్ధాత్మ ద్వారానే జరుగుతుంది. ఒకరికి స్వస్థపరచు కృపావరం వచ్చేది పరిశుద్ధాత్మ ద్వారానే. ప్రతి ఒక్కటి మనం ప్రతి పని పరిశుద్ధాత్మ ద్వారానే వస్తుంది. మనిషిలో మొట్టమొదటిగా పరిశుద్ధాత్మ అనేది ఉంటుంది. శరీరము తప్పు చేస్తే మనలో ఉన్నటువంటి ఆత్మ మనల్ని గద్దిస్తూ ఉంటుంది, నువ్వు చేసేది తప్పు అనేది. అదే పరిశుద్ధాత్మ. కానీ కొన్ని రోజుల తర్వాత నువ్వు పరిశుద్ధాత్మ ధిక్కరించి శరీర వాంఛలకు నువ్వు వెళ్ళిన కదా, నీలోకి దుష్టాత్మ ప్రవేశిస్తుంది. ఆ దుష్టాత్మను నువ్వు తెలుసుకొని పశ్చాత్తాపడి దేవుణ్ణి ప్రార్థించి మరల నువ్వు పరిశుద్ధాత్మ నువ్వు పొందగలుగుతావు. అదే మనకు ఇచ్చినటువంటి దేవుడు ఇచ్చినటువంటి వరమైంది. ఈ పరిశుద్ధాత్మ వలన
ఎంతోమంది వ్యాధులను బాగా చేస్తున్నారు, ఎంతోమంది ప్రవచించుతున్నారు. ఈ విధంగా చేయడానికి కావలసింది పరిశుద్ధాత్మ శక్తి. నానా విధమైనటువంటి భాషలతో మాట్లాడుతున్నారు. మరి ప్రియమైనటువంటి బిడ్డలారా, ఈ పరిశుద్ధాత్మ ఉంటే, మన ముందు ఉంటే, మనం ఏ కార్యం చేసినా అది సఫలమవుతా ఉంది. పరిశుద్ధాత్మ మనలో ఉంటే మనం ఏ పనులు పట్టుకున్నా అవి ఖచ్చితంగా నెరవేరుతాయి. అందుకే ప్రియమైన బిడ్డలారా, నేను చెప్పినదేమనగా, ఈ కాలం యువకులకు నేను ఇచ్చేది ఏమిటంటే, మీరు నిరుద్యోగులు ఉన్నారా, భయపడకండి, ప్రార్థన చేయండి. పరిశుద్ధాత్మ వరాన్ని మీకు కావాలని దేవుని ప్రార్థించండి. మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మీరు కాదు మాట్లాడేది, మీలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మనే మీరు ఏ విధంగా చేయవలసింది అని చెబుతుంది. అదేవిధంగా పరీక్షలు రాయడానికి వెళుతున్నటువంటి బిడ్డలారా, మీరు దేవుని ప్రార్థించండి, పరిశుద్ధాత్మను కావాలని కోరండి. మీరు ప్రార్థన చేసి వెళ్ళిదే మీరు ప్రశ్నపత్రం తీసుకున్నప్పుడు అక్కడ ఏ సమాధానం రాయాల్సింది పరిశుద్ధాత్మ కావలసినటువంటి జ్ఞానాన్ని, తెలివిని దయచేసి దాన్ని ఖచ్చితంగా మిమ్మల్ని మంచి మార్కులతో ప్రతిఫలం అనుగ్రహిస్తుంది. మరి కావాల్సిన బిడ్డలారా, యవనస్తులైతేనేమి, పెద్దవారైతేనేమి, ఎవరైనా కానీ పరిశుద్ధాత్మ కోసం మీరు ప్రార్థన చేయండి. పరిశుద్ధాత్మ మీ వద్ద ఉంటే మీ కుటుంబంలో శాంతి, సమాధానము, నెమ్మది, నిబ్బరమైన మనస్సు, సాత్వికము ఇవన్నీ మీ కుటుంబంలో ఉంటాయి. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించను గాక. తలలో ఉంచండి, ప్రార్థన చేస్తాం. అత్యంత ప్రేమటి నా తండ్రి, ఈ దినము నీ యొక్క పరిశుద్ధాత్మ గురించి మేమందరం ధ్యానించి ఉన్నాం. మరి వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డ పైన నీ యొక్క పరిశుద్ధాత్మ శక్తిని కుమ్మరించండి. ఎవరైతే ఇంటర్వ్యూకి వెళ్తున్నారో వారికి మీ యొక్క పరిశుద్ధాత్మ శక్తిని కుమ్మరించి వారి ఇంటర్వ్యూలో ఉత్తీర్ణులకు విధంగా చేయండి. ఎవరైతే పరీక్షలు రాస్తున్నారో వారికి కావాల్సినటువంటి పరిశుద్ధాత్మను తోడయించి వారు సరైన సమాధానం రాసే విధంగా వారి కృపను దయచేయండి. ప్రతి ఒక్క ఇంటిలో శాంతి, సమాధానం, నెమ్మది గల మనస్సును నీ పరిశుద్ధాత్మ ద్వారా వారికి దయచేసి ఎల్లప్పుడూ నీ బిడ్డలుగా ఈ లోకంలో వర్ధిల్ల విధంగా వారిని ఆశీర్వదించమని మా ప్రభువు నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా నిన్న అతివినంగా ప్రతిమాలు వేడుకొంచున్నాము. ఆమెన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము మనందరికీ తోడై ఉండును గాక. ఆమెన్.